వెయిట్. ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? అదే అండి, గోదావరి దగ్గరున్న పాపికొండలు. ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. చూసారు కదా, లొకేషన్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇది మొత్తం 1 డే ట్రిప్. మార్నింగ్ 10కి బోట్ ఎక్కితే 4:30 వరకు మనకి ప్లేసెస్ అన్నీ చూపించి డ్రాప్ చేస్తారనమాట. మనకి మధ్యలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ బోట్లో వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే మనల్ని ఎంటర్టైన్ చేయడమే వాళ్ళ పని అనమాట. ఆటలు, పాటలు, డ్యాన్స్ అవన్నీ చేపిస్తారు. చాలా 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 బాగుంటుంది గైస్. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మనకి 1 డే మొత్తం ఫోన్ లేకుండా, దాంట్లో సిగ్నల్ లేకుండా ఇలా కూల్ వెదర్ని, ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ ట్రిప్ని. ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అసలు ఆ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ చెట్లు, మధ్యలో టెంపుల్. చూసారా, ఎప్పుడు నేచర్ లవర్ అనుకుంటారేమో కదా నేను. అవునండి, నేను నేచర్ లవర్ని. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అన్ని బోట్స్ ఒకేసారి డ్రాప్ చేయడం వల్ల అందరూ విజిట్ చేసుకుంటారు. వాటర్ కనిపిస్తే ఎవరన్నా ఆగుతారా? అలానే చిన్న వాటర్ ఫాల్స్లా ఉంది అక్కడ. ఎంజాయ్ చేస్తాను. తర్వాత కుల్ఫీస్, ఐస్ క్రీమ్స్ మా బ్యాచ్ అంతా తిని అలా రిటర్న్ వచ్చామన్నమాట. మా కోసం బోట్స్ వెయిట్ చేస్తున్నాయి రిటర్న్కి. మళ్ళీ ఇక్కడ నుంచి 4.5 hours జర్నీ రిటర్న్ ట్రిప్ అనమాట. అలా అయితే బోట్ ఎక్కేసాము. ఫైనల్లీ ఇక్కడ నుంచి రిటర్న్ వ్యూలో ఒక చిన్న షిప్ అయితే కనిపించింది. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే చాలా బాగుందన్నమాట. చూసారా, మంచిగా ఉంది వెదర్, ట్రీస్, ప్లాంట్స్, వాటర్. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అని అయితే చెప్పొచ్చు. మీరు ఎప్పుడన్నా వెళ్ళకపోతే డెఫినెట్గా వెళ్ళండి ఈ ప్లేస్కి. నాకైతే చాలా బెస్ట్ ట్రిప్ అని చెప్పొచ్చు. అలా సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఆ వెదర్కి మనకి ఎంత ఎంజాయ్ చేసినా ఇంకా ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. మన చేతిలో మొబైల్ ఉండదు, ఇంకేం చేస్తాం. కూల్ వెదర్కి ఆ ఎంటర్టైన్మెంట్లో అలా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అంత మంచి వెదర్కి చూడండి, అసలు కొండల మధ్యలో నుంచి వాటర్ ఫ్లో అవుతూ మేము పిక్స్ దిగడానికి అయితే వచ్చేసాము. ఫైనల్లీ డూ సబ్స్క్రైబ్, వాచ్ ఫర్ మోర్.